వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్. సో ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 4 అయితే అయింది. వచ్చి 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు 5:15 కావస్తుంది టైమ్. ఓకే, సో బయటికి వెళ్ళాలనుకుంటున్నాం. రెడీ అయిపోయాము, అంటే జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యామన్నమాట. అండ్ బయలుదేరే ముందు ఒకసారి మీకు మేము ఇక్కడ తీసుకున్న రూమ్ చూపిద్దామనేసి వ్లాగ్. సో ఇది ఎంట్రన్స్. ఓకే, ఇది ఎంట్రన్స్. అండ్ తర్వాత ఇవి కప్బోర్డ్స్ ఇచ్చారు. చిన్న కప్బోర్డ్ ఒకటి, మా బ్యాగ్స్ అయితే పెట్టుకున్నాము. అండ్ తర్వాత చిన్న టేబుల్స్ ఒక 2 ఇచ్చారు బెడ్స్ పక్కకి. అండ్ మేము ట్రిపుల్ సుపీరియర్ రూమ్ తీసుకున్నాం అన్నమాట. ఒక డబుల్ బెడ్ అండ్ ఒక సింగిల్ బెడ్, బికాస్ పిల్లలకు మాకు సరిపోదు కాబట్టి 2 బెడ్స్ సపరేట్ బెడ్స్ గా తీసుకున్నాము. అండ్ చేసుకోవడానికి ఒక టేబుల్, చైర్ ఇచ్చారు. ఇవి ఎప్పుడో ఏ పాతకాలం నాటి కప్స్, యాంటిక్ పీసుల్లో ఉన్నాయి ఇవైతే. ఓకే, 2 కప్స్, 2 సాసెస్, ఒక గ్లాస్, ఏ జగ్ వితౌట్ వాటర్ అన్నమాట. ఇక్కడ ఫోన్ చేయడానికి కూడా వాళ్ళకు అవైలబిలిటీ లేదు. సో టీవీ అయితే ఉంది, అన్ని మలై ఛానల్స్. అండ్ ఇంకో ఏంటంటే ఏదో ఒక ఛానల్లో తెలుగు సాంగ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇందాక అవే పెట్టుకొని విన్నాము. సో టిష్యూస్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ కర్టెన్ ఇచ్చారు. కర్టెన్ నుంచి ఇదిగో అదే మా కారు అక్కడ వదిలిపెట్టాము, కనిపిస్తుంది చూడండి, వైట్ డస్ట్బిన్ పక్కన. ఓకే, సో ఇది హోటల్. We have got there. ఓకే, సో ఇక్కడ టిష్యూస్ అయితే ఇచ్చారు. ఓకే, తర్వాత టిష్యూ రోల్ కూడా ఇచ్చారు. అండ్ ఏసీ ఉంది. అండ్ తర్వాత ఇది వాష్రూమ్. వాష్రూమ్ లో వాష్ చేసిన టవల్స్ పెట్టారు. అండ్ అంతే, ఇంకా రూమ్ అయితే బాగా నీట్ గా ఉంది, క్లీన్ గా ఉంది. స్మెల్ కూడా ఆడ్ స్మెల్స్ ఏమీ లేవు. ఓకే, డస్ట్బిన్ కూడా ఇచ్చారు డస్ట్ పడేయడానికి. ఓకే, అండ్ తర్వాత అయితే ఇవి ఫ్యామిలీ రూమ్స్ సపరేట్ గా ఉన్నాయన్నమాట. అన్నిట్లో కలిసి లేవు. చాలా ఇప్పుడు వెళ్తూ చూపిస్తాను. చాలా బయటికి సందులు తిరుక్కొని వచ్చాము వచ్చేటప్పుడు. ఓకే, అండ్ అంతేనండి. సో ఇప్పుడు బయటికి వెళ్తాము. లెట్స్ సీ హౌ మలకాయి. సో మా రూమ్ వచ్చేసి 501 అండ్ మా పక్కన ఉండే రూమ్ 510. ఈ 2 రూమ్స్కి కలిపి ఒక డోర్ ఇచ్చేసారనమాట సపరేట్గా, అంటే డిస్టర్బెన్స్ లేకుండా. ఫ్యామిలీ రూమ్స్ అనేసి దాని మీనింగ్. సో ఈ హోటల్లో అన్నిటికంటే కాస్ట్లీ ఫ్యామిలీ రూమ్స్. తర్వాత ఇవన్నీ చిన్న స్మాల్ రూమ్స్ అనుకుంటా. అండ్ సో మేము లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా టర్నింగ్స్ తీసుకొని ఆ లాస్ట్లో ఉంది లిఫ్ట్. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి వచ్చాము. అండ్ ఇక్కడైతే వాటర్ ఫిల్టర్ ఒకటి పెట్టారు. హాట్ అండ్ కోల్డ్ వాటర్ 2 వస్తున్నాయి. మాకు లోపల రూమ్లో ఒక జగ్ ఇచ్చారు చూసారా, అది తీసుకొని వచ్చి పట్టుకొని యూస్ చేసుకున్నాము వాటర్ అయితే. సో అండ్ పెయింటింగ్స్ కూడా చూడండి, చాలా మంచి పెయింటింగ్స్ పెట్టారు. అక్కడొకటి చాలా బాగున్నాయి. అండ్ తర్వాత ఇది లిఫ్ట్ దగ్గరకు వచ్చేసాము. అండ్ 2nd ఫ్లోర్ అండి ఇది. ఈ హోటల్లో ఉండేదే 2 ఫ్లోర్స్. సో మాది 2nd ఫ్లోర్, లాస్ట్ రూము, ఫ్యామిలీ రూము. అండ్ తర్వాత ఇక్కడ కూడా ఇంకో ఫ్యామిలీ రూమ్ సెక్షన్ ఉంది ఇటు సైడ్ కూడా. సో లిఫ్ట్ వచ్చేసింది. ఇంకా కిందికి వెళ్దాము. లాబీలోకి వెళ్ళి లాబీ నుంచి కార్ దగ్గరికి వెళ్ళాలి. సో హోటల్ చూడడానికి చిన్నదన్నా చాలా రూమ్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. అండ్ తర్వాత ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నాము. ఇటు సైడ్ చూడండి, అంతా చిన్న సందులు పెట్టేశారనమాట, స్పేస్ ఎక్కువ ఉండడానికి. తక్కువ స్పేస్లో బాగా ఎక్కువ రూమ్స్ రావాలనేసి కష్టపడ్డారు. ఇది లాబీ, హోటల్ లాబీ. కింద క్లీన్గానే మెయింటైన్ చేశారు హోటల్ అయితే. సో ఇది అవుట్ సైడ్ వ్యూ. హోటల్ నుంచి బయటికి వస్తూనే ఇది సిటీ సెంటర్ నుంచి జస్ట్
800 meters అని డిస్టెన్స్ చూపించారు దాంట్లో. అండ్ ఇక్కడ చూడండి 20% డిస్కౌంట్ అండ్ ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 57 రింగెట్స్ అంత లేదు. ఇక్కడికి వచ్చి అడిగితే లేదు, ఏవేవో ఛార్జెస్ చెప్పి 100 రింగెట్స్ చేసేస్తున్నారనమాట. సో మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఎప్పుడు వచ్చే దారిలో ముందు కూడా బుక్ చేసుకోలేదు. కార్లో వచ్చి ఇంకా జస్ట్ 50-60 కిలోమీటర్స్ ఉంది మలక్కా అంటే అప్పుడు యాప్లో అగోడాలో బుక్ చేసుకున్నాను. సో ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, అదే మన రూము. బాయూ వ్యూ హోటల్. సో ఇది ఒక హెరిటేజ్ సిటీ కాబట్టి మొత్తం ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఫోన్ అయితే తనకి ఇవ్వాలి. ఇప్పుడు కార్ అన్లాక్ చేయాలంటే బ్లూటూత్ యూస్ చేసుకోవాలి కాబట్టి నేను ఫోన్ తనకి ఇవ్వాల్సి వచ్చింది. అండ్ స్టార్ట్ అయ్యాము బయట చూడడానికి ప్లేస్. అండ్ చూడండి, ఇక్కడ చూడండి, పైన బిల్డింగ్లో చెట్టుమూలు చేసింది, బయటకు వచ్చేసింది. ఓకే, అండ్ తర్వాత వెళ్తూ ఉన్నామన్నమాట. చాలా అసలు హోటల్స్ అయితే నెంబర్ ఆఫ్ హోటల్స్ అండి. ఏది చూసినా మీకు హోటల్ ఇన్ హోటల్ ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా. సో చాలా హోటల్స్ అన్నమాట. ఎక్కడ చూసినా మీకు హోటల్స్ అవైలబిలిటీ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ అయితే నాకు స్టార్ బక్స్ కాఫీ కనిపించింది. మీకు స్టార్ బక్స్ కాఫీ నచ్చుతుందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. మా హబీబ్కి అయితే స్టార్ బక్స్ కాఫీ అస్సలు నచ్చదన్నమాట. అందులో మిల్క్ ఉండదు అని తన ఫీలింగ్. ఓకే, అండ్ తర్వాత అయితే ఫీనిక్స్ ఇన్ చూడండి, ఇది కూడా ఒక హోటల్. చాలా హోటల్స్ అండ్ సిటీ అయితే చాలా బాగుంది, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట ఇది. ఓకే, ఇదైతే ఒక హోటల్ కాదు, ఇది ఒక మాల్, పెద్ద మాల్. లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు అసలు టైం దొరకలేదు. ఇది ఇలా నేను కూడా ఇదే బయట నుంచే చూసుకొని వచ్చేసాము. లోపలికి వెళ్ళడానికి అసలు కుదరలేదు మాకు. బయట నుంచే చాలా బాగుంది మాల్ అయితే. ఎలివేషన్ అయితే బాగా నచ్చింది నాకైతే. అండ్ తర్వాత రోడ్స్ కానీ క్లీన్గా మెయింటైన్ చేయడం కానీ సిటీ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇదైతే ఒక 1880లో కన్స్ట్రక్ట్ చేసిన ఒక ఇన్స్టిట్యూట్ అంట. సో ఇప్పుడైతే దీన్ని ఒక స్కూల్గా యూస్ చేసుకుంటున్నారు. సెకోలా అని ఉంటుంది చూడండి, సెకోలా అంటే స్కూల్. వీళ్ళ మలేషియాలో స్పెల్లింగ్స్ అసలు ప్రాబ్లమే ఉండదు, ఏది పడితే అది రాసేసి ఉంటారు. స్కూల్లో కే యూస్ చేస్తారు, క్లినిక్లో కే యూస్ చేస్తారు. అండ్ ఇదైతే ఒక సైడ్ నుంచి ఎగ్జిట్, ఒక సైడ్ నుంచి ఎంట్రీ పార్కింగ్కి. అండ్ ఇప్పుడైతే మనం ఫెమోసా దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు ఇదంతా ఫుల్ పార్కింగ్, కార్లు అయితే ఫుల్ నిండిపోయి ఉన్నాయి చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అసలు కార్ వెళ్ళడానికి రావడానికి తప్ప ఇంకా స్పేస్ లేదు. చాలా పెద్ద పెద్ద రోడ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత మాకు ఎక్కడా దొరకలేదు. లాస్ట్కి ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఉంటుంది పార్క్ చేసుకుందాం, లేకపోతే తిప్పుకొని రిటర్న్ వెళ్ళిపోదాం అనుకొని. సో పోతూ ఉన్నాం అనమాట. ఇంకా లాస్ట్లో గేట్స్ ఎదురుగా ఒక స్పేస్ కనిపించింది పార్కింగ్కి. ఓకే, సో వెళ్ళి ఇంకా పార్క్ చేసేద్దామనేసి వెళ్ళిపోయాము. సో చూడండి, ఇక్కడ ఒకటే ఉంది, లేకపోతే వేరే ఇంకా తెలియదు కదా, కొత్త ప్లేస్. సో ఇక్కడ స్టాప్ చేసుకున్నాం అనమాట. అండ్ నేనైతే కొంచెం దూరంగానే పార్క్ చేయండి ఆ కార్కి అని చెప్తున్నాను. ఎందుకంటే మన్హా కార్ డోర్ తీయడం చాలా ఫాస్ట్గా ఓపెన్ చేస్తుంది. పాపం చిన్నపిల్లలు, వాళ్ళకు కూడా తెలీదు. సో మనమే కొంచెం కేరింగ్గా ఉండాలి. సో చెప్పినా తను స్లోగా ఓపెన్ చేస్తే తన పొటెన్షియల్ కదా. సో ఓపెన్ చేస్తే పక్క కార్ వాళ్ళకి తగులుతుంది. సో ఎందుకు ఊరికే ప్రాబ్లం. సో కొంచెం దూరంగానే పార్క్ చేసుకుంటే బెటర్. సో కార్ అయితే పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్దాము, చూద్దాము ఎలా ఉంటుందో. బుకిట్ మలకా అంటే విలేజ్, ప్లేస్, సిటీ అలా. బుకిట్ అంటే ఊరు అని మలయాళం. సో కార్ పార్క్ చేసేసి అయితే వచ్చేసాము. బాబుని ఎత్తుకొని నడవడం కష్టం కాబట్టి బ్యాగ్లో కూర్చోబెట్టేసాము. అండ్ తను అయితే ఉండట్లేదు అసలు. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, ఇవి చాలా చిన్న చిన్న ఇల్లుల్లా ఉన్నాయి. బట్ అన్ని డోర్స్ దానికి లాక్స్ ఉన్నాయి తప్ప ఎంట్రెన్స్ అయితే ఒకటి లేదు. అండ్ అటు సైడ్ నుంచి కూడా ఇవి లాక్సే ఉన్నాయి. అండ్ ఎండ్ అయితే ఇప్పుడు ఈవినింగ్ 5:30 కావస్తుంది మేము రీచ్ అయ్యేటప్పటికి. ఫుల్ ఫేస్ మీదే కొడుతుంది అనమాట. కెమెరాలో అసలు ఏం రికార్డ్ అవుతుందో లేదో కూడా నాకు కనిపించట్లేదు సరిగ్గా.
అండ్ తర్వాత చూడండి ఇక్కడ ఇటు సైడ్ డోర్స్ ఉన్నాయి, లాక్ ఉంది. బట్ అటు సైడ్ అన్నా నార్మల్ రూమ్స్ ఉంటాయేమో అంటే కాదు, అటు సైడ్ కూడా డోర్స్ లాక్సే ఉన్నాయి. సో డోంట్ నో ఇవేంటివో, అసలు బోట్ కూడా ఏం పెట్టలేదన్నమాట అక్కడ. తర్వాత ఇక్కడ చూడండి ఒక పెద్ద షిప్ లాగా కన్స్ట్రక్షన్ అయితే పెట్టారు. అండ్ మన్హా అయితే ఆ షిప్ చూసుకునింది. వెళ్ళి చూసేసి వస్తాను ఏంటో అనేసి వెళ్తుంది. ఎంత వద్దని చెప్పినా వినట్లేదు. ఇంకా తర్వాత సరేలే నువ్వు వెళ్ళు, మేము వెళ్ళిపోతాం వదిలేసి ఇక్కడే అంటే ఇంకొచ్చేస్తుంది అనమాట. సో అండ్ తర్వాత ఇది ఇప్పుడు మనం చూస్తున్న కన్స్ట్రక్షన్ అయితే ప్రొక్లమేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ మెమోరియల్ అంట దీని పేరు. దీన్ని యాక్చువల్గా 1912లో కన్స్ట్రక్ట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు ఈ బిల్డింగ్ని. అండ్ తర్వాత దీన్ని బ్రిటిష్ పీపుల్ ఉన్నప్పుడు ఒక సోషల్ సెంటర్గా యూజ్ చేశారంట. ఓకే, అండ్ 1985లో దీన్ని ఒక మ్యూజియం చేశారంట. ఇప్పుడు ఆ మ్యూజియంలో ఫొటోస్ అండ్ ఎర్లీ ఎరా ఆఫ్ మలై సుల్తాన్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇండిపెండెన్స్ తర్వాత నుంచి మలేషియా జర్నీ అనేది ఎలా ఉంది, ప్రజెంట్ డెవలప్మెంట్ వరకు అనేది దానికి రిలేటెడ్ ఉంటాయంట అంతే. సో మేమైతే లేట్గా వచ్చాము కాబట్టి మనకు టికెట్స్ కూడా లేవు అండ్ మ్యూజియంస్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మాకు. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది అయితే ఫెమోసా దీని పేరు. సో ఈవిడెవరో ఇండియన్లా ఉన్నారు, ఫుల్ డ్రెస్ పంజాబీ డ్రెస్ వేసున్నారు. అండ్ తర్వాత టూరిస్టులు అయితే ఉన్నారు చూడండి, ఫొటోస్ అయితే బాగా దిగుతున్నారు, సెల్ఫీస్ అవన్నీ. కపుల్స్, టూరిస్ట్, ఫ్యామిలీస్ అందరు వచ్చున్నారు. అండ్ తనైతే మన్హాకి నాకు ఫొటోస్ తీస్తున్నారన్నమాట. అండ్ తర్వాత చూడండి మన్హా అయితే ఇది తోప్ అంటాం మేము, మీరేమంటారో దీన్ని కామెంట్ చేయండి. ఓకే, సో ఫెమోసా అనేది ఒక పోర్చుగీస్ వర్డ్ అన్నమాట. ఎందుకంటే ఇది పోర్చుగీస్ పీపుల్ బిల్డ్ చేసిన ఒక కన్స్ట్రక్షన్. యాక్చువల్లీ దీన్ని ఫోర్ట్రెస్ అంటారంట. ఎందుకంటే ఇది 5 floors ఉండేదంట వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు. ఇదంతా ఇక్కడ లేదు, నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను. ఓకే, 5 story బిల్డింగ్ని ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. దాని తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు ఎప్పుడు 1641లో. అప్పుడు వాళ్ళు కొంచెం డిస్ట్రాయ్ చేసేసారు వాల్స్ అన్నీ, ఓన్లీ బయట సైడ్ వాల్స్ ఒకటి తట్టుకున్నాయంట. తర్వాత 1811లో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఒరిజినల్ ఫోర్ట్రెస్ అంతా వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసారు. అండ్ జస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ రిమైనింగ్ ఏది ఉందంటే జస్ట్ ఒకే ఒక ద పోర్టా డి శాంటియాగో గేట్వే. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంది, అది పోర్టా డి శాంటియాగో అంట. ఆ ఒక్క పార్టే ఉంది ఇప్పుడు. ఓకే, సో లోపలికి వెళ్ళి చూద్దాము. చాలా పెద్ద హిస్టరీ ఉంది అసలు ఈ ఫోర్ట్రెస్కి. చూడండి ఇప్పుడు జస్ట్ ఇంత కొంచెం మిగిలిందంటే గాడ్. అండ్ ఇది ఎంత ఓల్డ్లో మీకు చూపిస్తాను చూడండి. బయట ఒక ప్లేట్ ఉంది బ్యాక్ సైడ్. సో ఇక్కడ అక్కడ చిన్న చిన్న దారులు 2 ఉన్నాయి. అండ్ ఇదేనేమో ఆ పోర్టా డి శాంటియాగో గేట్వే. మొత్తం చాలా పాతది అసలు. మొత్తం మళ్ళీ అది పడిపోకుండా ఉండడానికేమో మళ్ళీ వీళ్ళు రీబిల్డ్ చేసుకుంటూ ఉన్నట్టున్నారు. హిస్టరీ కదా, అందుకే దీన్ని వరల్డ్ హెరిటేజ్ సిటీ చేశారు. ఓకే, యునెస్కో వాళ్ళు మలక్కాని వరల్డ్ హెరిటేజ్ సిటీ చేశారనమాట. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక ప్లేట్ ఉంది అనేసి, ఇదే ఆ ప్లేట్ చూడండి. ద ఓన్లీ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఏన్షియంట్ ఫోర్ట్రెస్ ఆఫ్ మలక్కా బిల్డ్ బై ఆల్ఫాన్సో డి ఆల్బుక్రుక్ and by him named Famosa. 1511 near this stood the bastion of Santiago. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 1511 సంవత్సరంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. ఎవరంటే ఆల్ఫాన్సో డి ఆల్బుక్రుక్. అండ్ దీనికి ఫమోసా అని పేరు పెట్టారంట, అది దీని చరిత్ర. ఓకే, సో ఇట్ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ ఆల్మోస్ట్ 500 years. 500 years హిస్టరీ ఉండే ఒక కన్స్ట్రక్షన్ని అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ. గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే ఇది చదివిన తర్వాత. ఓకే, సో ఇది కట్టిన వాళ్ళు 500 years బ్యాక్ ఇలా టచ్ చేసి దీన్ని కట్టారన్నమాట. They touched it like this and constructed. See, అన్ని హోల్స్ పడిపోయాయి రాళ్ళన్నీ.
Wow, how do you feel? 500 years back, this is the only one building is still remaining. they 1511 में कंस्ट्रक्ट करेंगे थे. Yeah, गएंगे baby. So guys, if you like this video, please do like, share, subscribe to my channel. ऊपर गएंगे चलो, अभी है ना? नहीं आ बेबी, उतर का को गएंगे. मनहा उतर को आको गएंगे बेबी. आओ जी आओ. मनहा ऊपर क्या है, देख पाएंगे बाद में गई. నేనంత మొత్తుకుంటే వినలేదు చూడండి. ఏడ్చిందే నన్ను లాగిందే. ఇప్పుడు ఆయన చెప్తే మెల్లిగా మన్హా పైకి వెళ్ళి ఏముందో చూసుకొని వద్దామంటే ఏమో కామ్గా ఫాలో అయిపోతుంది. ఏంటో ఈ పిల్లలు, దేవుడా చాలా కష్టంగా ఉంది పిల్లలతో మెయింటైన్ చేయడం. సో మేము వచ్చిన టైంకి అన్ని మ్యూజియంస్ క్లోజ్ అండ్ సో టికెట్స్ అన్నీ క్లోజ్, కౌంటర్స్ అన్నీ క్లోజ్. 5కి క్లోజ్ అయిపోతాయంట మ్యూజియంస్. అండ్ వీళ్ళు ఎవరో పైనుంచి దిగి వస్తున్నారు. పైనుంచి దిగారా అంటారు కదా, అలా వాళ్ళు పైనుంచి దిగి వస్తున్నారనమాట. ఎక్కడికి వెళ్ళి ఉన్నారో అది కూడా మేము చూడలేదు. జస్ట్ అక్కడ ఫెమోసా చూసుకున్నాము. ఇందాక మీకు చెప్పాను కదా దాని హిస్టరీ అంతా. తర్వాత ఇక్కడికి వెళ్తున్నాము. ఇదేంటంటే ఇది కూడా ఇక్కడ ఏంటో మాకు తెలీదు. లోపలికి వెళ్ళి ఇదా అనుకున్నాము. సో ఇక్కడ కూడా టికెట్స్ ఉంటాయంట నార్మల్గా. సో ఇప్పుడు లోపలికి వెళ్ళేది లేదు కాబట్టి టికెట్స్ కౌంటర్ కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఈ ఆంటీలు ఎవరో బాగా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా వచ్చినట్టున్నారు. పోజులు ఇచ్చి మరీ ఫోటోలు దిగుతున్నారు. నైస్ కదా, ఫ్రెండ్స్ ఫ్యామిలీనో బాగుంది పోజ్ అయితే. సో తర్వాత ఇక్కడ చూడండి ఒక పెద్ద, దీని పేరు సుల్తానేట్ ప్యాలెస్ ఆఫ్ మలక్కా. ఓకే, అండ్ ఇది ఒక మ్యూజియం. అండ్ దీన్ని 1984లో కన్స్ట్రక్ట్ చేసి మ్యూజియంగా పెట్టేశారంట అప్పటి నుంచి. అండ్ సో ఇక్కడైతే ఒక ప్లేట్ ఉంది, ద ఫర్బిడెన్ గార్డెన్ ఆఫ్ ద ప్యాలెస్ ఆఫ్ ద మలై సుల్తానేట్ ఆఫ్ మలక్కా అనేసి. సో ఇది ఒక గార్డెన్ రిప్రజెంట్ చేస్తుందంట ఇంతకుముందు సుల్తానేట్ ఎరాలో గార్డెన్ని. సో అందుకు ఆ పేరు పెట్టారు. అండ్ ఇక్కడైతే ఒక మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టుని చూస్తే నాకు మర్రి చెట్టు మూవీ గుర్తొచ్చిందనమాట. నాకు దయ్యాల మూవీలు అంటే చాలా ఇష్టం. అండ్ తర్వాత దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్, ఇది మొత్తం వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారంట, హార్డ్ వుడ్తో. దీని రూఫ్, ఫ్లోరింగ్, మొత్తం బయట కన్స్ట్రక్షన్, పిల్లర్స్ అండ్ ఈవెన్ నెయిల్స్ కూడా యూజ్ చేయకుండా వుడెన్ నెయిల్సే యూజ్ చేశారంట. అది దీని స్పెషాలిటీ. అండ్ కింద అయితే ప్లేస్ చూడండి. సో ఇప్పుడైతే 3 హిస్టారికల్ ప్లేసెస్ చూసాము. ప్రొక్లమేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ మలక్కా ఒకటి, అండ్ ఫెమోసా ఒకటి, అండ్ సుల్తానేట్ ప్యాలెస్ ఒకటి. తర్వాత ఇంకా మన్హా అయితే ఇంకా వదలదు, రిక్షా అయితే ఉంది ఇక్కడే. సో పోయి రిక్షాని అడుగుదాము ఎంతో ఇది కావాలంట. లెట్స్ గో అండ్ ఆస్క్ హిమ్. సో పికాచుది కావాలంట. లెట్స్ సీ ఏం చెప్తారో ఆయన. How much this? Small one 25 ringgit. Okay. Small one means how much how much distance? Distance I think 10 minutes or 15 minutes. 10 to 15 minutes. Okay. Can sit both? Yes. So 10 to 15 minutes రౌండ్కి 25 రింగెట్స్ అంట. అంటే మన మనీ 400 అవుతుంది. మేము 4 కూర్చోవచ్చా అని అడిగితే లేదు, ఓన్లీ పిల్లలు అండ్ ఒక్క పెద్దవాళ్ళు కూర్చోవాలి. ఇద్దరికి కావాలంటే 1 2 3 స్మాల్ వన్ కూర్చోవాలంటే అని చెప్తున్నారు ఆయన. సో బట్ మీరైతే వినద్దండి, బాగా హ్యాపీగా 4 మెంబర్స్ కూర్చొని చాలామంది రైడ్స్ ఉన్నారు. బట్ మాకు తెలియక మేము హబీబ్ని వదిలేసి మేము 3 వెళ్ళాల్సి వచ్చింది. నాకైతే అస్సలు నచ్చలేదు. సో నేను ఆల్రెడీ కస్టమర్తో వచ్చాను, కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ని పిలుస్తాను, మీరు అందులో వెళ్ళండి అనేసి అతను వాళ్ళ ఫ్రెండ్ని పిలిచాడనమాట, ఇంకొక అతన్ని. సో అలా నాకైతే ఈ రిక్షా ట్రిప్ నచ్చలేదు. సో డిసప్పాయింట్ అయిపోయాను. మాకైతే ఇదిగో ఫ్రోజన్, మన్హాక్ ఫ్రోజన్ అంటే కూడా చాలా ఇష్టం. ఫ్రోజన్ది వచ్చింది. అండ్ డే టైంలో యూజ్ చేయొద్దు, డే టైంలో రిక్షాలో వెళ్ళొద్దు. ఎందుకంటే నైట్ అయితే లైట్స్ అన్నీ ఆన్ చేసి బాగా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. అది కూడా వీడియో పెడతాను చూడండి. ఓకే, సో బాబుని తీసుకొని నేనైతే ఇంకా ఇష్టం లేకుండానే వెళ్ళి కూర్చుంటున్నాను మన్హా కోసం.
Ibzu. Ibzu. Sorry? India. Hindi song kan? Ken. Oh, kita pindah jam kapan? Manha ka?